నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆషాఢశుద్ధ పౌర్ణిమ. ఈరోజు వ్యాస జననం, వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు. ఈ వ్యాస మహర్షి జయంతినే గురు పూర్ణిమగా జరుపుకోవటం అనేటటువంటిది సాంప్రదాయకంగా మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నటువంటిది. ఎందుకు వ్యాస మహర్షికి అంతటి ప్రత్యేకత అంటే, వ్యాసుడే సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమస్త వాంగ్మయాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటారు. కనుక వ్యాసుడు స్పృశించిన వస్తువు లేదు. ఎందుకంటే 4 వేదాలు అనంతావై వేదాహని అనంతంగా ఉన్నటువంటి వేదాలను విభాగం చేసి రుక్కులేవి, యజుస్సులేవి, సామములేవి, అధర్వణ మంత్రములేవి అని 4 రకములుగా వేదరాశినంతా కూడా విభజన చేసి 4 వేదాలను అందించడం చేత ఆ వ్యాసుడినే వేదవ్యాసుడు అని కూడా అన్నారు. అదే వ్యాస మహర్షి 18 పురాణాలను రచించారు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా రచించి మనకు అందించారు. అదే కాకుండా శ్రీమద్ భాగవతాన్ని అందించింది కూడా ఆ వ్యాస మహర్షి. కనుక భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో మన సనాతన ధర్మానికి మూలమైన సమస్త వాంగ్మయాన్ని అందించినటువంటి మహనీయమైనటువంటి గురుమూర్తి వ్యాసుడు. కనుక ఆ వ్యాసుడే విష్ణువు, విష్ణుడే వ్యాసుడు. కనుక వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అంటూ ఆ వ్యాసమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క 24 దివ్యావతారముల్లో వ్యాసావతారం కూడా ఒకటి. అటువంటి ఆ వ్యాసుని యొక్క జన్మదినాన్నే గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటున్నాం. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు గురువు. పరమాత్మే ప్రప్రథమమైనటువంటి గురువు. కనుక నారాయణ సమారంభం అన్నారు. ఆ నారాయణుడితో ప్రారంభమై, అంటే పరమాత్మతో ప్రారంభమై వ్యాసుడు తర్వాత శంకరుడు భగవత్పాదులు వారు, ఆ శంకరాచార్యులు వారి తర్వాత వచ్చినటువంటి అనేకమైన ఆచార్యులు ఉన్నారు. భగవద్ రామానుజాచార్యులు వారు, ఇంకా అనేక మధ్వాచార్యులు వారు. లోకంలో కొల్లలుగా అనేక సాంప్రదాయాలను ప్రవర్తిల్లింపజేసినటువంటి మహర్షులు, మహనీయులు, గురువులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఆ గురు పరంపర అంతటికీ కూడా వందనం చేస్తూ, ఈ గురు పరంపరకి మూల పురుషుడైనటువంటి, మానవాకారం ధరించి మూల పురుషుడైనటువంటి ద్వాపర యుగం నాటి సాత్యవతేయుడైనటువంటి వ్యాస మహర్షికి ఒక్కసారి మనం శిరస్సు వంచి నమస్కరిస్తూ, సనాతన సాంప్రదాయంలో వ్యాసుడు ప్రసాదించినటువంటి ఏ వాంగ్మయంలో ఏ కొంచాన్నైనా కూడా, దేన్నైనా కూడా, వేదం చదవగలిగిన వారు వేదము, పురాణం చదవగలిగిన వారు పురాణాన్ని, ఏ కొంచాన్ని అభ్యసించినా మనం ఒక రకంగా వ్యాస మహర్షికి అంజలి ఘటించిన వారమవుతాం. అందుకని సాంప్రదాయంలో ఏ పుస్తకాలైనా కూడా వ్యాసపీఠం మీద పెట్టి గౌరవిస్తూ ఉంటారు. దానికి వ్యాసపీఠము అని పేరు. కనుక ఒక ప్రవచనం చెప్పేటటువంటి వారు ప్రవచనం చెప్తున్నారు అంటే, ఆ ప్రవచనం చెప్పేటటువంటి వారిలో సూక్ష్మంగా వ్యాసుని యొక్క అంశ ప్రవేశిస్తేనే ప్రవచనం చేయగలరట. కాబట్టి ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క దేవతాంశ ప్రవేశిస్తేనే ఆ మనిషి ఆ పనులు చేయగలుగుతారు. కనుక మనుషులు ముఖ్యం కాదు, వాళ్ళలో ఏ అంశ ప్రవేశించిందో మనం గమనించగలగటం ముఖ్యం. అటువంటి ఆ వ్యాస భగవానుడు తన అంశతో లోకంలో అనేక మంది గురు రూపాలుగా వచ్చి లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి అనేకమైనటువంటి గురు రూపాలు ధరించి వచ్చాడు. కనుక ఏ గురువుకు నమస్కరించినా అది వ్యాసుడికే చెందుతుంది. ఆ వ్యాసుడికి చేసినటువంటి నమస్కారం విష్ణువుకే చెందుతుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతు సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతు అన్నట్టుగా ఏ గురు రూపానికి నువ్వు నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. ఆ విష్ణువే శివుడు, ఆ శివుడే విష్ణువు. శివకేశవుల భేదం. మళ్ళీ విష్ణువు అనగానే అజ్ఞానం అలముట్టించరాదు, అజ్ఞానపు మేఘాలు మనని కమ్ముకోరాదు. ఎవరు శివుడో ఆయనే విష్ణువు, ఎవరు విష్ణువో ఆయనే శివుడు. కనుక ఆ నారాయణుడు అంటే పరమాత్మని. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తేజస్సే
గురు రూపంగా వస్తుంది కనుక గురువే పరమాత్మ, పరమాత్మే గురువు కనుక శివాయ గురవే నమః అంటూ ఆ ఆది గురువైనటువంటి నారాయణుడి నుంచి వ్యాసుడు, వ్యాసుడు నుంచి శంకర భగవత్పాదులు, అక్కడి నుంచి మన గురు పరంపరలో మనకి జ్ఞానం బోధించినటువంటి గురువులు, వీరి ఇంతవరకు ఉన్నటువంటి అఖండమైనటువంటి గురుమండలానికి నమస్కారం చేస్తూ స్వస్తి.